వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా ఏదైనా దాడి లేదంటే ఏదైనా అన్యాయం జరిగింది అంటే బాధితులు ముందుగా ఆశ్రయించేది చట్టాన్ని, పోలీస్ వ్యవస్థనే. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, అవసరమైతే ఉన్నతాధికారులను కలవడం, కోర్టును ఆశ్రయించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి నార్మల్ మనకున్నటువంటి మార్గాలు. అయితే ఇక్కడ మన అభిమాన మంత్రి, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాత్రం ఆయన ఇంటి మీద జరిగిన దాడి ఘటన తర్వాత ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమవడం అనేది రాజకీయంగాను సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఆ తర్వాత పెట్టినటువంటి కేసు, ఆ సందర్భంగా వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అండ్ ఆఫ్ కోర్స్ ఆ దాడిని ఖండించాం. ఆ పని గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టే 11కు పరిమితం చేశారు. ఇప్పుడు మీరు చేస్తుంటే వాళ్ళకి మీకు తేడా ఉంది, వాళ్ళనేమో రౌడీలు అన్నారు, మరి మీరేమవుతారని కూడా ప్రశ్నించాం. అంబటి రాంబాబు గారికి అక్కడ మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. బట్ అదే పట్టించుకున్నారా లేదనేది వేరే విషయం, పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ ఈ పాదయాత్ర చేయడం అనేటువంటిది ఎందుకు పాదయాత్ర? ఇప్పటిదాకా కూడా ఆ దాంట్లో దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, కేసులు కూడా నమోదు చేయలేదు అని చెప్పని ఆయన ఈ పాదయాత్ర న్యాయయాత్ర అని చెప్పని కూడా ఏదో చెప్పారు పేరు. దానికి నన్ను ఆశీర్వదించండి అని కూడా ఆయన ఛానల్లో ఏదో వీడియో రిలీజ్ చేశారు, ఒక వారం రోజులు అవుతున్నట్టుంది చేసి. మరి సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ పాదయాత్ర ఏర్పాటు చేయడం, దీనికి వెళ్ళాలనుకోవడం, అంతకుముందు పార్టీ నేతలకి విందు ఏర్పాటు చేసి పాదయాత్ర మీద చర్చించడం, అయితే మరి ఇది కేవలం న్యాయం కోసం చేస్తున్నటువంటి ఒక పోరాటం అని అనుకోవాలా, లేదంటే ఏదైనా ఒక రాజకీయ సందేశం ఇవ్వడానికి ఎంచుకున్నటువంటి మార్గమా అనేటువంటి ప్రశ్నలే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ యాత్రలు కొత్త ఏం కాదు, పాదయాత్రలు అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. అధికార పార్టీ మీద నిరసన వ్యక్తం చేయడానికి, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి, లేదంటే ఒక అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేయడానికి ఈ నాయకులు పాదయాత్రలను ఎప్పటికప్పుడు చేపడుతూ ఉంటారు. ఇక్కడ అంబటి రాంబాబు కూడా అదే వ్యూహాన్ని ఏమైనా అనుసరిస్తున్నారా, లేదా తన మీద జరిగినటువంటి ఘటనకి రాజకీయ ప్రాధాన్యం తీసుకురావాలి అనుకుంటున్నారా అనేది కాలం చెప్పాలి. అయితే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా అంబటి రాంబాబు గారు, ఈ సందర్భంగా ఆయనకి ఇంకొక ప్రశ్న కూడా బయట నుంచి వస్తుంది. ఏంటంటే ఈరోజు ఈ దాడి రాజకీయాల్ని ఖండిస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు, న్యాయం జరగాలి అంటూ పాదయాత్ర చేయాలనుకుంటున్నటువంటి అంబటి రాంబాబు గారు, మరి గతంలో వారు అధికారంలో ఉండగా ప్రతిపక్షం మీద జరిగినటువంటి దాడుల విషయంలో మరి ఇదే స్థాయిలో ఏమైనా స్పందించారా? మాచర్లలో తురకా కిషోర్ అనేటువంటి వైసీపీ నేత బోండా ఉమా, బుద్ధా వెంకన్నల కారు మీద దాడి చేసి, ఎందుకంటే ఆ విజువల్స్ అప్పట్లో చూసి ఏకంగా ఎంత పెద్ద కర్ర తీసుకుని వచ్చి కొట్టడానికి ప్రయత్నించాడు. ఇదంతా అద్దాలు పగిలిపోయి వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. ఒక న్యాయవాది కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అప్పట్లో, నేనైతే అందరికీ తెలిసినటువంటిదే. మరి ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారి వైఖరి ఏంటి? చెప్పలేదు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఇంట్లో పాపం పసిపిల్ల ఉంది, రెక్కీ చేసి మరి ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఇంటి మీద 1కి 2 సార్లు జరిగింది. మరి అప్పుడు చేసినప్పుడు మరి అంబటి రాంబాబు గారు ఆ ఘటన ఏమైనా ఖండించినారా? తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళి కత్తులతోటి, రాడ్లతోటి, సుత్తులతోటి దాడి చేసినప్పుడు మరి అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇటువంటి పాదయాత్ర లాంటి కాన్సెప్ట్ ఏం రాలేదు ఆయనకి? ఎందుకంటే రాజకీయ హింస ఎవరిపై జరిగినా తప్పేనని మరి అప్పుడు బహిరంగంగా ఏమైనా చెప్పగలిగారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు, చాలామంది విశ్లేషకులు కూడా లేవనెత్తుతున్నారు. అంబటి రాంబాబు గారు మరి సమాధానం చెప్తారా అని. ఎందుకంటే ఇక్కడ అసలు పాయింట్ చర్చ ఇదేం వ్యక్తిగతంగా అంబటి రాంబాబు గారి మీద కానే కాదు, డెఫినెట్గా కాదు. ఆయన ఇండివిజువాలిటీ గురించో లేదంటే ఆయన లైఫ్ స్టైల్ గురించో అసలు చర్చ కానే కాదు. ఇది రాజకీయాల్లో ఒకే ప్రమాణం అనేటువంటిది ఉండాలా, లేక అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా అన్న అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకి పార్టీ రంగు అనేది ఉండదు. బాధితుడు ఏ పార్టీకి చెందినవారైనా దాన్ని ఖండించే వైఖరి ఒకేలా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది. మరి ప్రస్తుతం అంబటి రాంబాబు తనపై జరిగినటువంటి ఘటనకి న్యాయం కోరుతున్నారు. అది ఆయన హక్కు, ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం. అట్ ద సేమ్ టైం మరి గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి రాజకీయ హింస మీద కూడా ఆయన తన వైఖరిని స్పష్టం చేస్తే ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది కదా. ఎందుకంటే అప్పట్లో చెప్పినటువంటి మాటలే ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది అన్నటువంటి దానికి కావచ్చు, పట్టాభి ఇంటి మీద దాడి జరిగింది అన్న దానికి కావచ్చు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి సలహాదారుని ఉద్దేశించి బోస్ డీకే అని చెప్పి ఆయన అన్నారు. బోస డీకే అని అన్నారు.
అన్నదానికి దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అనేశారు అనేటువంటి విధంగా దాన్ని తీసుకెళ్ళాక పట్టాభి ఇంటి మీద దాడి, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఆ తర్వాత దీని మీదే మళ్ళీ జోగి రమేష్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు అన్న తర్వాతే జోగి రమేష్ మీద ఇంటి మీద కూడా దాడి జరిగింది. బట్ దాంట్లో కాన్సెప్ట్ వేరు అనేటువంటిది డిఫరెంట్, అది పక్కన పెడితే. ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకే రాళ్ళు కర్రలు ఇవన్నీ కూడా వేసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకని అంబటి రాంబాబు గారు మాట్లాడలేకపోయారు? ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేవి సహజం, కానీ దాడులు మాత్రం యాక్సెప్టెన్సీ ఉండకూడదు అని చెప్పి ఎందుకని అనలేదు అప్పుడు? ఎందుకు అనలేకపోయారు? సో ఈ రెండింటికి, ఈ 3 సంఘటనలకి ఇది మెయిన్ కారణం. అయితే మాచర్ల వెళ్ళినప్పుడు తురకా కిషోర్ అనేటువంటి నేత వీళ్ళిద్దరి మీద దాడి చేయడం, మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మరి అప్పుడు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని అంబటి రాంబాబు గారు అనాలిగా. ఎవరి మీద అయినా సరే ఈ రాజకీయంగా ఇలాంటి దాడులు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పాలిగా. మరి అవన్నీ చెప్పకుండా ఇప్పుడు తనకి మాత్రమే ఏదో అన్యాయం జరిగిపోయింది, మిగతా వాళ్ళందరికీ కూడా న్యాయమే జరిగింది, నా ఒక్కడికి అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం కావాలంటే ఇప్పుడు పాదయాత్ర చేయడం అంటే మరి ఎంతవరకు సమంజసం అనేటువంటిదే వస్తున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ రాజకీయాల్లో నిలబడేది కేవలం నిరసనలు మాత్రమే కాదు, అన్ని సందర్భాల్లో కూడా ఒకే విధమైనటువంటి నైతిక ప్రమాణాలని పాటించే నాయకత్వం కూడా అని అంటున్నారు. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా అంబటి రాంబాబు చేపట్టబోయేటువంటి పాదయాత్ర మీదే కాదు, ఆయనకి ఎదురైనటువంటి ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాల మీద కూడా ఉంది. మరి అంబటి రాంబాబు గారికి వారి ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంఘీభావం ప్రకటిస్తూనే, ఆయనకి న్యాయం జరగాలని కోరుతూనే, మరి అదే తరహాలో జరిగినటువంటి దాడులకి న్యాయం జరగాలి కదా, మరి దాని మీద కూడా అంబటి రాంబాబు గారు రేపు పాదయాత్ర చేసి మాట్లాడతారా ప్రెస్ మీట్ పెట్టి? లేదు దానికి సంబంధించి సోషల్ మీడియాలోనో లేదంటే ఆయన ప్లాట్ఫామ్లోనో వీడియో చేసి వదులుతారా? ఎందుకంటే చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పకుండా దీనికి ఆయన కనుక నేను పాదయాత్ర చేసుకుంటూనే వెళ్ళిపోతాను న్యాయం జరిగే వరకు కూడా అని అంటే అది అనైతికం అవుతుంది. అది వారికి కూడా తెలుసు. కానీ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తే అట్లీస్ట్ ఓకే, అంబటి రాంబాబుని ఏదో అనుకున్నాం ఇన్నాళ్ళు కూడా, లేదు ఆయనకు కూడా కాస్త క్యారెక్టర్ ఉంది, అందువల్ల కరెక్ట్ మాట్లాడాడు అనేటువంటి ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో పెరుగుతుంది. సో వీటి మీద కూడా సమాధానం చెప్పాలి ఆయన. చెప్పి ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన పాదయాత్ర చేసుకునే హక్కు ఆయనకు ఉంది, అందులో ఇబ్బంది లేదు. కానీ నైతికంగా లేదనాలి. వీటికి సమాధానం చెప్పకుండా పాదయాత్ర చేస్తే అంటే నాకు మాత్రమే న్యాయం జరగాలి, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగినా పర్వాలేదు, నా మీద మాత్రమే దాడి జరిగింది, మిగతా వాళ్ళ జరిగిన మీద దాడి కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయినా చెప్పకనే చెప్పినవాడు అవుతాడు. కాబట్టి ఎనీవే చూద్దాం, అంబటి రాంబాబు గారికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మరి పోలీసులు ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, నమోదు చేసి తగిన శిక్ష చట్టపరంగా విధించాలి అనేదే ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ కూడా. అట్ ద సేమ్ టైం ఇలాంటి తప్పులు చేసిన అందరినీ కూడా అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ జరగాలి అనేది కూడా కోరుకుంటున్నారు. మరి అంబటి రాంబాబు గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.